హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టూడెంట్స్ అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఫీ రియంబర్స్మెంట్ని 788 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దీనికి కృతజ్ఞత తెలియజేస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. సో ఫీ రియంబర్స్మెంట్ అనేది రాబోతుంది. అయితే ఇందులో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇవి వరకు రిలీజ్ అవుతున్నాయి. గత బకాయిల లేకపోతే ప్రస్తుత అకాడమిక్ ఇయర్కా ఇవన్నీ ఒకసారి మనం చూసినట్టయితే మ్యాక్సిమం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ అమౌంట్లో కొంతవరకు గత బకాయిలకు సంబంధించినటువంటి అమౌంటే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే చదువుతున్నారో ఈ ప్రజెంట్ స్టూడెంట్స్ అందరికీ కూడా కాలేజీ అకౌంట్స్లోకే ఈ అమౌంట్ డైరెక్ట్గా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా అమౌంట్ మొత్తం ఎంతైతే బకాయి ఉందో ఆ బకాయి మొత్తం కాకపోయినా ముందు ఎంతో కొంత అమౌంట్ని మనం కాలేజీలకు చెల్లించి కాలేజీకి బర్డన్స్ అనేవి తగ్గించాలనే ఉద్దేశంతో ముందు 788 కోట్లు రిలీజ్ చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ సంక్రాంతి ముందు అందరికీ కూడా ఒక ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ అవ్వడం అనేది ఒక శుభసూచకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.